మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం బద్వేల్ మున్సిపాలిటీలో ఉన్నాం. బ్రహ్మంగారి మఠం నుండి బద్వేల్ మున్సిపాలిటీకి తాగునీరు వస్తూ ఉంటాయి. ఈ తాగునీరు ఈ మున్సిపాలిటీలో ఉండే 29,000 ఇళ్లకు సప్లై ఉంది. ఈ 29,000 ఇళ్లకు సప్లై గాను ఆ తాగునీరు ప్రతి ఒక్కరు తాగడం లేదు. బ్రహ్మంగారి మఠం నుండి వచ్చే తెలుగంగ నుండి వచ్చే ఆ వాటరు అక్కడి నుండే ఫిల్టర్ అయ్యి వస్తున్నాయి, మంచినీరే. కానీ ఎవరు తాగడం లేదంటే కారణమే అని అడిగి ప్రజలను అడిగితే మోకాల నొప్పులు, నడుముల నొప్పులు అని చెప్తున్నారు. మామూలుగా ఏ వాటర్ అయినా సరే, మినరల్ వాటర్ కానీ లేకపోతే మనం తాగే వాటర్ కానీ 100 నుంచి 500 TDS ప్రకారం ఆ లోపే ఉండాలి ఆ వాటర్. అవి అంత కాకుండా ఎక్కువగా ఉంటే ఆ వాటర్ మనము తాగకూడదు, తక్కువ ఉన్నా కూడా తాగకూడదు. 100 నుంచి 500 TDS లోపే ఖచ్చితమైన ఆ పారామీటర్తోనే ఉన్నప్పుడు వాటరే మనం తాగాల్సి ఉంటుంది. కానీ ఎవరు తాగడంలే. ఆ వాటర్ను ప్రతి ఒక్కరూ వేరే వేరే విధాలుగా వాడుకుంటున్నారే తప్ప బయటికి పోయి 10 రూపాయలు పెట్టి క్యాన్ తెచ్చుకొని తాగుతున్నారు తప్ప ఈ బద్వేల్ మున్సిపాలిటీలో ఎవ్వరు బ్రహ్మంగారి మఠం నుండి వచ్చే తాగునీరు ఎవరు తాగటం లేదు. దీనికోసం ప్రతి ఒక్కరిని మనం అడగడం కూడా తెలిసింది. ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు. తర్వాత కమిషనర్ గారితో పైప్ లైన్ ద్వారా వచ్చే నీళ్లు తాగేటువంటి బాధితులు మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ తెలుగంగ నీళ్లు ఒక 3 days 4 days కింద స్టాక్ గిన్నె ఉంటే కింద కనీసం చిన్నపిల్లకాయలకు స్నానం చేసేదానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆడ చిన్న చిన్న పురుగులు కదులుతూ ఉంటాయి. వేడి నీళ్ళు కాంచినా కూడా ఈ కదులుతూనే ఉంటాయి. మేము వీళ్ళకు లోకల్ వాళ్ళకు చెప్పినాం చాలాసార్లు, వాళ్ళు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. ఈ ఎక్కువ తాగడం వలన ఏమవుతుందంటే ఈ పెయిన్స్, నడుముల నొప్పులు, ఇటువంటి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మేమేదో ఇది మనకు కొంచెం ఉచిత వాటర్ కాబట్టి, ఉచితంగా దొరికే వాటర్ కాబట్టి నీళ్లు బాగుంటాయిలే అని చెప్పి మనం మున్సిపాలిటీ ద్వారా వచ్చేటువంటి అని చెప్పి మనం యూజ్ చేస్తాంటే ఈ మడ్డిగా ఇది వరకు లేదు. కానీ ఇప్పుడు చాలా ఇదైపోయింది. కనీసం ఆ పురుగులు అనేది చిన్నపిల్లకాయలకు పోసుకునేదానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా నోట్లోకి పాడు ఏదైనా పోయిందంటే కన్నా అది ఇంకా సమస్య ఎక్కడ పెద్దదవుతుందో ఏమో. అది చాలాసార్లు చెప్పిన మున్సిపాలిటీ వాళ్ళకు, వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కానీ ఇక్కడ ఉండే బాటిల్ ఇదే వాటరు మీరు కూడా టెస్ట్ చేయండి సార్. మీరు కూడా ఈ 3 days 4 days అట్లే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా దీంట్లో ఏం చేయవల్లే, ఆటోమేటిక్గా దీంట్లోనే పురుగులు వస్తాయి. అంతెందుకండి, మేమంటే కొంచెం వయసు ఉంది కాబట్టి సరిపోతుంది. ఇల్లు ఇట్లా చూడు, ఇతనికి ఎటువంటి ఇది లేదు, లో బ్యాక్ పెయిన్ అని చెప్పేసి ఇది తెచ్చుకొచ్చుకున్నాడు. నడుముల నొప్పులు, కీళ్ళు నొప్పులు ఏమి మళ్ళీ పట్టకపోతాయి, ఏమి అర్థం కాలే. అవి బాగున్నాయిలేమ్మని నేను తాగుతా ఉన్నాను. నాకు ఈ ఒళ్ళు నొప్పులు వచ్చి, నడుముల నొప్పులు, ఈ కాళ్ళు చేతులు పెరకట, ఏం నిలబడిపోయినా ఏం సత్తా లేదు. వాటర్లో కుళ్ళు అవన్నీ వస్తూ ఉంటాయి. 3-4 నింటే తెటల్లో పురుగులు పడుతూ ఉంటాయి. తాగేదానికి నీళ్ళు కావడంలే. నీళ్ళు మార్తమ్మ నగరు నీళ్ళు మంచిగా రావడంలే, ఎర్రగా వస్తున్నాయి. మేము పేదవాళ్ళం కొనుక్కోలేకుండా ఉన్నాము నీళ్ళు. ఆ నీళ్ళు మంచిగా చేసి పంపిస్తే మేము తాగేది అనారోగ్యం కింద పోకుండా బాగుండాలని మీరు బాగా చేస్తే మాకు నీళ్ళు తాగేదానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఆ నీళ్ళు తాగే జబ్బుల కింద పాడు ఉంటాయి సార్. అందుకని బాగా మంచి నీళ్ళు శుద్ధి చేసి పంపింది సార్. నా పేరు వరలక్ష్మి, మార్తమ్మ నగరు. ఈ నీళ్ళ ద్వారా మాకు జలుబులు, దగ్గులు అన్నీ వస్తున్నాయి సార్, జ్వరాలు వస్తున్నాయి. ఈ నీళ్ళను శుద్ధి చేసి మాకు పంపించండి సార్. మాకు తాగేదానికి, కొనుక్కొని తాగేదానికి మాకు స్తోమత లేదు. కాబట్టి ఈ నీళ్లు బాగా శుద్ధి చేసి మంచిగా పంపించారని. 3 రోజులకు ఒకసారి వచ్చాయి సార్. నీళ్ళల్లో పురుగులు వస్తున్నాయి సార్, ఎర్రగా వస్తున్నాయి. కానీ ఒక రోజంతా శుద్ధి చేసి పంపించండి సార్.